హాయ్ వివర్స్, నేను డాక్టర్ ఎంజెడిఎస్ కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను యునాని ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి. గత 30 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో, బొంబాయిలో, దుబాయ్లో చూస్తున్నానండి. అంగస్తంభన సమస్యలు, సంతానలేమి సమస్యలు, సుఖ వ్యాధుల కోసం జెనిటల్ హెర్పెస్, సిఫిలిస్, గనేరియా, అంగం సైజ్ పాడైపోయిన, అంగం షేప్ పాడైపోయిన, సెన్సిటివ్ పెనిస్ వచ్చేసిన, వీర్యం సంబంధించిన వ్యాధులకు కూడా చూస్తానండి. ధాత్ రోగ్ అంటారు దీనికి. స్పెర్మేచోరియా, ప్రీకమ్, నైట్ ఫాల్స్, ఎక్సెస్ నైట్ ఫాల్స్ అన్నిటి చూస్తానండి నేను. ఇవాళ నా టాపిక్ వచ్చేసి వీనోజెనిక్ ఈడీ. దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారండి. అంగము ఎలా స్తంభిస్తుందంటే, ఇలా ఉన్న అంగం ఇలా లేచి నిలబడింది అనుకోండి, దీంట్లో 8 ml బ్లడ్ రావడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో బ్లడ్ వచ్చిన తర్వాత వెనకాల లాక్ అయిపోతుంది. వెయిన్స్లో దేవుడు లాకింగ్ సిస్టమ్ పెట్టాడు. ఇక్కడ లాక్ అయిపోవటం వల్ల సెక్స్ జరిపే వరకు అంగంలో బ్లడ్ ఉండి తీరుతుంది. సెక్స్ చేశాక వీర్యం బయటికి వచ్చేసాక మళ్ళీ అంగంలో ఉన్న బ్లడ్ మొత్తం బాడీలో వచ్చి, దీనికి నార్మల్ ఫిజియాలజికల్ ఫెనామినా అంటారు. అలా కాకుండా సెక్స్ చేస్తుండగానే మధ్యలోనే వీర్యం వెళ్ళకుండానే అంగం మెత్తబడింది అనుకోండి, అంటే ఇక్కడ లీకేజ్, వీనస్ లీకేజ్ ఉన్నట్టు, వీనోజెనిక్ ఈడీ ఉంది అన్నట్టు దానికి అర్థం. దీనికి పొజిషనల్ ఈడీ కూడా అంటారు, వీనోజెనిక్ ఈడీ కూడా అంటారు, టైప్ 2 ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అంటారండి దీనికి. అయితే ఇది ఎందుకు వస్తుందంటే, అతిగా ఫోర్స్గా హస్తప్రయోగం చేస్తే ఈ భాగంలో, చివరి భాగంలో లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, వెయిన్. ఆ వెయిన్స్లో ఉన్న లాక్ వాల్స్ పాడైపోవటం వల్ల అంగంలో పూర్తి స్థాయిలో బ్లడ్ ఆగకపోవటం వల్ల వీనస్ లీకేజ్ అయిపోయి మళ్ళీ అంగం మెత్తబడుతుంటుంది. దీనికి వీనోజెనిక్ ఈడీ. కొందరికి ఏదో ఒక పొజిషన్లో అంగం మెత్తబడుతుంటుంది, వీనోజెనిక్ ఈడీ అంటారు దాన్ని. కొందరికి ఏదో పొజిషన్లో అయితే వీనోజెనిక్, దీనికి టైప్ 2 ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అంటారండి. ఇది అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల, లేదా వెరికోసిల్ అనే సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య రావచ్చు. వేస్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య ఉన్న వాళ్ళు కూడా నాతో సంప్రదించి వీనోజెనిక్ ఈడీకి కూడా మందులు తీసుకోవచ్చు. ఈ సమస్యల త్వరగా కూడా మీరు బయటపడవచ్చు. అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల, ఫోర్స్గా హస్తప్రయోగం చేయటం వల్ల కూడా ఈ సమస్య తరచుగా ఈ మధ్యకాలంలో మేము చూడడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉంటే తక్షణం ఆపేసి, హస్తప్రయోగం ప్రకృతికి విరుద్ధం. నేను చెప్తూనే ఉన్నాను, హస్తప్రయోగం చేస్తే చాలా నష్టాలు ఉంటాయి. అసలు హస్తప్రయోగం అంటే చాలామంది డాక్టర్లు ప్రోత్సహిస్తున్నారు, కానీ అది ప్రకృతికి విరుద్ధం, భిన్నం. వెళ్ళకుండా, ఆ అలవాటుకు వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది, శ్రేయస్కరం మనకు. అది చేసుకుంటే మాత్రం కొన్ని అనర్థాలు మాత్రం తప్పవండి. వీనోజెనిక్ ఈడీకి కూడా మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో, మీరు విదేశాలు ఉన్నవారైనా, మన దేశంలో ఏ మూలాన ఉన్నా, మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో సంప్రదించి మీరు మందులు తెప్పించుకోవచ్చు. ఎవరైనా వస్తే, మీ ఫ్రెండ్స్, మీ బంధువులు వస్తున్న వారు ఉంటే మందులు తెప్పించుకోవచ్చు. లేదా దగ్గరలో ఉభయ రాష్ట్రాల్లో ఉంటే నాతో కలిసి ఇట్లాంటి సమస్యలకు మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చండి. యునాని మందులతో అంగస్తంభన సమస్యకు శాశ్వత నివారణ ఉంటుంది. శీఘ్రస్ఖలనం, సైజ్ పాడైపోయినా, అంగం సైజ్ కర్వ్ అయిపోయినా, అంగం షేప్ పాడైపోయినా, అంగం పలసగైపోయినా, పెనిస్ సెన్సిటివ్గా మారినా, ప్రీకమ్ ఉన్నా, మీకు స్పెర్మేటోరియా ఉన్నా, ఎక్సెస్ నైట్ ఫాల్ ఉన్నా, సంతానం లేమి సమస్య ఉన్నా, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మీకున్నా కూడా నాతో సంప్రదించి ఈ సమస్యలతో మీరు బయటపడవచ్చు. అప్పటివరకు నా సిల్వి అండి, డాక్టర్ అస్కరి, ఎండి యునాని.